అంచనాలు మించితే టెన్షన్ పెరిగిపోతుంది. సినిమా హిట్ కోసం మరింత కష్టపడాలి. ఒక్కోసారి జుట్టు గడ్డం కూడా పీక్కోవాలి. ప్రస్తుతం మన జక్కన్న పొజిషన్ కూడా అలాగే ఉంది. పార్ట్ 1 ఎండ్ కార్డ్ లో బాహుబలిని కట్టప్ప చంపాడు అని క్లారిటీ ఇచ్చినా ఎందుకు అనేది సస్పెన్స్ పెట్టాడు. దీంతో బాహుబలి మర్డర్ పై లక్షల కామెంట్స్, రివ్యూస్ పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఇదే రాజమౌళికి తలనొప్పిగా మారింది. బాహుబలిని కట్టప్ప చంపడానికి కారణాలతో ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేశారు. అయితే ఇప్పుడు పెరిగిన భారీ అంచనాలకు తగ్గట్టు కథాబలం లేదట. దీంతో మళ్లీ స్క్రిప్ట్ రీరైట్ చేసి రీషూట్ చేయాలని డిసైడ్ అయ్యారట. అంచనాలకు అందకుండా ఊహించని విధంగా ట్విస్ట్ పెట్టాలని చూస్తున్నట్ట. కట్టప్ప రీజన్ మాత్రం అంచనాలను అందుకోలేకపోతే మూవీ మొత్తం దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో ఈ రీజన్ పై తెగ ఆలోచించేస్తున్నట్ట. పార్ట్ 2 తర్వాత మరోటి లేదు కాబట్టి మూవీ మొత్తాన్ని ఆసక్తికరంగా మరింత ఇంట్రెస్టింగ్ గా తీయాలని ప్లాన్ చేస్తున్నట్ట జక్కన్న. చూద్దాం జక్కన్న బుర్ర గెలిచిద్దో, జనం రివ్యూస్ నిజమవుతాయో. వెయిట్ అండ్ సీ.